అందరికీ హాయ్. సో ఏదైతే నేను 5 కిలోమీటర్ ఏదైతే టిప్స్ ఏదైతే చెప్పానో సో సేమ్ అలాగే అవి స్టాండర్డ్ అనమాట. మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. ఒక నెల రోజులకంతా మీరు 5 కిలోమీటర్లు ఈజీగా అనేది పరిగెడతారు. సో ఇప్పుడు ఏదైతే జీడీకి సంబంధించి ఏదైతే ఫిజికల్ మెడికల్ ఉందో సో దానికి సంబంధించి రెండు ఒకేసారి జరుగుతాయి. సో ఈ డిజిటల్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో డిపెండ్స్ ఆన్ స్ట్రెంత్ అని ఉంది దాంట్లో. సో నాకు తెలిసి అక్కడ ఉన్న ఒక్కొక్క క్యాండిడేట్ అండ్ సెంటర్ని బట్టి ఫిజికల్ సెంటర్ని బట్టి 1500 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు, 3400 హైయెస్ట్ 3450 3448 ఎంతో సంథింగ్ ఉండదన్నమాట. అట్లా బ్యాచ్లుగా ఆ స్ట్రెంత్ని బట్టి సెంటర్ని బట్టి అక్కడున్న ఇన్స్ట్రక్టర్ని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి తగ్గట్టుగా ఒక సెంటర్ని బట్టి మిమ్మల్ని డివైడ్ చేసినారు, క్యాండిడేట్స్ అనేది డివైడ్ చేసినారు. సో అక్కడున్న పరిస్థితిని బట్టి మీకు ఈ డిజిటల్ మిషన్స్ అనేది RFID చిప్ కావచ్చు, సో చెస్ట్ హైట్ వెయిట్కి సంబంధించిన మిషన్స్ డిజిటల్ మిషన్స్ ద్వారా చేయడం కావచ్చు సో ఉంటుంది. సో 99% మీకు డిజిటల్ మిషన్స్ ద్వారానే ప్రాసెస్ అనేది పూర్తి కంప్లీట్ అవుతుంది. చెస్ట్కి కావచ్చు, రన్నింగ్ కావచ్చు, అన్నిటికి కావచ్చు. ఒక్క రన్నింగ్కి మాత్రం చిప్ మాత్రం అది చిప్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న ఆఫీసర్ని బట్టి మీకు పెట్టాలా వద్దనేది అప్పటికప్పుడు డిసైడ్ అవుతారనమాట. సో అన్ని చోట్ల మిగతా చోట్లన్నీ డిజిటల్ మిషన్స్ అనేది ఉంటుంది. ఫిజికల్ మెడికల్ ఒకేసారి జరుగుతుంది. ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ మధ్యలో మీకు ఫిజికల్ మెడికల్ రెండు కంప్లీట్ చేసి మీకు ఫైనల్ రిజల్ట్స్ సెప్టెంబర్ 22వ తేదీ పైన మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో కోర్టు గొడవలు కేసులు తలకాయ నొప్పి ఇట్లాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే ఒక వారం అటు ఇటు మీకు అనేది మార్పు చేర్పులు అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషను మీకు ఆగస్టు 13వ తేదీ నుంచే మీకు ఫిజికల్ అనేది ఉంటుంది. సో ఆలోపు మీకు సర్టిఫికేట్ల PDF ఇంకా రెడీ చేయలేదు, ఈరోజు రేపు రెడీ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. లేదు మీ పాత 2024 కానీ మీరు పాత సర్టిఫికేట్లు మీరు కానీ ఒకవేళ పోయిండి ఏదైనా మెరిట్లో జాబ్ పోయి ఉంటారు, ఫెయిల్ అయ్యి ఉంటారు కదా, అలా ఎవరైనా ఉండి కానీ పాత సర్టిఫికేట్లు మీ కాడ ఉంటే మీకు సరిపోతాయి. ఏం ప్రాబ్లం అయితే పాతవే సరిపోతాయి, కొత్తగా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం అప్డేట్ చేసుకోండి. ఇంకోటి అంటే 10th క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ ఖచ్చితంగా కావాలా. ఇంటర్ ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఇంటర్ డిగ్రీ పెట్టున్నా కూడా నో ప్రాబ్లం, 10th మార్క్స్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. 10th మార్క్స్ కార్డు లేకుండా మీరు ఇంటర్ తీసుకోమైనా డిగ్రీ తీసుకోమైనా వేస్ట్. ఖచ్చితంగా మీరు కాలేజీల్లో ఉన్న ఎక్కడున్నా సరే మీరు డబ్బులైనా కట్టండి, ఫీజులైనా కట్టండి, ఏమైనా కట్టుకోండి. ఖచ్చితంగా అక్కడ వెళ్ళేటప్పుడు మీరు ఫిజికల్ మెడికల్ ఒకేసారి జరుగుతుంది కాబట్టి ఫిజికల్లో ఆధార్ కార్డు చూసి నీకు రన్నింగ్ పంపించేస్తాడు. మెడికల్ అమ్మాలి స్టార్ట్ అవుతుంది 2 రోజులు లేదా 3 రోజుల్లో మీ ఫిజికల్ పూర్తి కంప్లీట్ అయిపోతుంది. ఒక పర్సన్ ఫస్ట్ రోజు ఫిజికల్ పరిగెడతాడు, ఆ మధ్యాహ్నం నుంచే మీకు మెడికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మరొకటి సాయంత్రం వరకు రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఎవరికైనా రీమెడికల్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ స్కానింగ్లు అవి ఇవి హాస్పిటల్లో తిప్పుతా ఉంటారు. ఒక రోజు 2 రోజులు మ్యాక్సిమమ్, ఒక 3వ రోజు ఏదో టైం బాగాలేకపోతే చెప్పలేము. సో అటు ఇటు ఏదైనా స్కానింగ్లు అవి ఇవి తిరిగినప్పుడు వాటిని తిప్పుతా ఉంటారు. 3 రోజుల్లో మీకు పూర్తి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఏదైనా హెవీ ప్రాబ్లం ఉండి సర్జరీలు చేసుకొని ఉంటే ఒక 4-5 రోజులు 1 వీక్ లోపు మీకు క్లియర్ చేసి పడేస్తాడంట. ఒక్కొక్క పర్సన్కి ఎంత హెవీ ప్రాబ్లం ఉంటే 1 వీకు, ఏం ప్రాబ్లం లేకపోతే 2 రోజులు, చిన్న ప్రాబ్లం ఉంటే 3 రోజులు, అంతే. అంతకుమించి మీకు ఏం జరగదు. రెండు ఒకేసారి జరుగుతాయి మెడికల్ ఫిజికల్కి సంబంధించి. సో పాత సర్టిఫికేట్లు ఉంటే అవే మీకు సరిపోతాయి, కొత్తగా ఏమీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 10th క్లాస్ మార్క్స్ కార్డు మాత్రం ఖచ్చితంగా కావాలి. డిగ్రీ ఇంటర్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. మీరు అప్లై చేసినప్పుడు డిగ్రీ పెట్టినా కూడా అవసరం లేదు, 10th ఉంటేనే సరిపోతుంది. 10th ఒరిజినల్ ఖచ్చితంగా కావాలి. ఎవరిని నమ్మి 10th ఎవరి చేతికి 10th మార్క్స్ కార్డు మేము ఎవరికి ఇవ్వద్దండి. సో ఇదొకటి. సో ఈ ఉన్న టైంలో తిప్పి కొడితే రేపు నెల 30 రోజులు 31 రోజు, 13 రోజులు అంటే మహా అయితే ఒక 45 రోజులు అంతే. ఒకవేళ మీ డేట్లు వచ్చినప్పుడు 13 రాదు, కొంతమందికి 20వ తేదీ వస్తుంది, 22వ తేదీ వస్తుంది. అప్రాక్సిమేట్గా ఒక 40 నుంచి 50 రోజుల్లో మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 100% మీకు ఆగస్టులోనే ఫిజికల్ ఉంటుంది, డౌటే లేదు. ఒకరోజు అటు ఇటు మార్చినా కూడా మీకు ఆగస్టులోనే ఫిజికల్ జరుగుతుంది. ఆగస్టులో నెక్స్ట్ సెప్టెంబరు 1st, 2nd వీక్లకి అంతా మీకు పూర్తి కంప్లీట్ అయిపోయి ఫైనల్ రిజల్ట్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. సో ఎందుకంటే అక్టోబర్లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఉంది. అక్టోబర్లో 40,532 పోస్టులకు సంబంధించిన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ అనేది వెళ్ళిండదు. అది వాళ్ళు కానీ అప్రూవల్ చేసిన తర్వాత 2 నెలలు పడుతుంది, 60 రోజులు పడుతుంది అప్రూవల్ అవ్వడానికి. సో మొత్తం అమౌంట్ అంతా చెక్ చేసుకొని ఎంత ఖర్చు అవుతుంది అంత దానికి కూడా షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఆ షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. ఆయన చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తాడు. సో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలోపే మీరు ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి పూర్తిగా ట్రైనింగ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కాల్ లెటర్లు జాయినింగ్కి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఉన్న 40 రోజులు 50 రోజులు బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి, ఫోన్కు దూరంగా ఉండండి, బాగా నిద్రపోండి. ఈ లవ్ ఇవన్నీ వేస్ట్ పెట్టుకోవద్దండి, అవంతా టైం బొక్క, ఏం ఉపయోగం లేదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
సో ఈ సర్టిఫికేట్ల గురించి మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతారు, మీరేం భయపడాల్సిన పని లేదు. తర్వాత వచ్చి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్. సో ఈ 2 సర్టిఫికేట్లు ఇప్పుడు కాదు, మీకు ఈ 2 మినహాయించి మీకు అన్నీ కావాలి. అనెక్సరీలు కావాలి, 10th క్లాస్ మార్క్స్ కార్డు, ఇంటర్, డిగ్రీ, ఎన్సీసీ. సో మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సంబంధించి గేమ్స్ ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు అనేది తీసుకోవాలి. సో డొమిసైల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. డొమిసైల్ కానీ రెసిడెన్సీ కానీ ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను లిస్ట్ మీకు పీడిఎఫ్తో సహా పెడతానని మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ మరియు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మాత్రం, క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది జాయినింగ్ లెటర్లో వస్తుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అది ఓన్లీ జాయినింగ్ అప్పుడే కావాలి. ఆ రెండు మినహాయించి మిగతా అన్నీ కావాలన్నమాట. సో నేను మీకు పీడిఎఫ్తో సహా పెడతాను. ఆ పీడిఎఫ్ ప్రకారం మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. మేజర్గా ఇప్పుడు స్టార్టింగ్ ఫిజికల్ కాబట్టి ఫిజికల్ కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి. సర్టిఫికేట్ల గురించి మీరేం భయపడాల్సిన పని లేదు. తిప్పి కొడితే ఒక 4-5 రోజులు అంతే. 4-5 రోజులు తిరిగితే ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అన్ని పనులు అయిపోతాయి. సో ఎవరైతే సర్టిఫికేట్లకు సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఒక అడ్రస్ పెట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు సంబంధించి మిస్టేక్స్ ఏదైనా పడిపోయింది, మీకు ఏదైనా మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయితే, అంటే మీకు హాల్ టికెట్లలో అడ్రస్ మారిపోయేదో లేకపోతే మీ పేర్లో ఏదైనా మిస్టేక్స్ పడిపోయేదో అటుకంతా నోటరీలు తీసుకోండి. మీకు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో దానికి సంబంధించిన నోటరీ ఎంఆర్ ఆఫీస్లోనో దానికి సంబంధించిన లీగల్గా లాయర్ దగ్గరనో ఎక్కడో చోట మీకు మీ ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లాన్ని బట్టి ఆ ప్రాసెస్ని బట్టి ఎంఆర్ ఆఫీస్లోనో లేదా లాయర్ దగ్గర లీగల్గా నోటీస్ తీసుకునేదో ఏదో ఒకటి చేయండి. సో ఎందుకంటే అలా పెండింగ్లో పెట్టినారంటే మాత్రం అది విత్హెల్డ్ పోతే ప్రాబ్లం అనేది పడుతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా ఆగస్టు 13వ తేదీ నుంచి రెడీ అవ్వండి ఫిజికల్కి సంబంధించి. ఆలోపే మీకు సిఆర్పిఎఫ్ వెబ్సైట్లో సిఆర్పిఎఫ్ వాళ్ళే నోడల్ ఫోర్సు, మీకు ఆలోపే ఖచ్చితంగా వాళ్ళే నోటీస్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయ్యగానే వాళ్ళు ముందే ఇచ్చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ జూలైలో 20-24-25 మధ్యలోనే ఆలోపే మీకు వచ్చేస్తారు. చూడండి కావాలంటే మొత్తం డేట్లతో సహా ఈ డేట్ నుంచి ఈ డేట్ మేము ఫిజికల్ కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అంతా వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన కరెక్ట్గా 2-3 రోజులు కూడా పట్టదు. ఒక 4-5 రోజులకి లింక్ అప్గ్రేడ్ చేస్తాడు. అది అప్గ్రేడ్ చేయగానే మీకు పెడతాను, అది ఓపెన్ కాదు. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత అడ్మిట్ కార్డు కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. డేట్ల ప్రకారం మీ యొక్క డేట్లు బట్టి మీరు ఫిజికల్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది, లేట్గా ఉన్నవాడికి ఒక 4-5 రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా ప్రాసెస్ ప్రకారం ఎగ్జామ్ ఏ విధంగా జరిగిందో ఆ ప్రాసెస్ ప్రకారం ఆ డేట్ల ప్రకారం నడుస్తూ ఉంటుంది.